నమస్తే 99 టీవీకి స్వాగతం. మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమిగా కలిసాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింహం సింగిల్ అంటూ ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటివరకు చాలా ఆసక్తి నెలకొంది. పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుకుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనే సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలోని విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న మైలవరం నియోజకవర్గం గురించి కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, జీ కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం ఈ 4 మండలాలు సంపూర్ణంగా ఉన్నాయి. దీంతోపాటు విజయవాడ రూరల్ అంటే కొంత పార్ట్ విజయవాడ రూరల్లో ఉన్న కొంత పార్ట్ పాక్షికంగా మైలవరం నియోజకవర్గంలోకి వస్తుంది. ఓటర్ల సంఖ్యను గమనిస్తే పురుషులు 1,39,456, మహిళలు 1,41,985, మొత్తంగా 2,76,459 మంది ఓటర్లు మైలవరం నియోజకవర్గంలో ఉన్నారు. ఒకసారి రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 6 సార్లు గెలిచింది, తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది. మొత్తం 14 సార్లు కమ్మ అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. చనుమోలు వెంకట్రావు 5 సార్లు గెలుపొందారు. దేవినేని ఉమ 2 సార్లు గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజేత వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా మైలవరం టికెట్ను దక్కించుకున్నారు. దేవినేని ఉమ మాజీ మంత్రి, ఆయనకే టికెట్ వస్తుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో అసంతృప్తిని కూడా వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఒకసారి సామాజిక ముఖ్యచిత్రాన్ని పరిశీలిద్దాం. ఎస్సీలు అధిక సంఖ్యలో ఉన్నారు, 25%, కాపులు 11%, కమ్మ 10%, యాదవ 8%, గౌడ 7%, వడ్డెర 7%, ఇతర కులాలు 32%గా ఉన్న పరిస్థితి. 2014 ఎన్నికల ఫలితాలని ఒకసారి పరిశీలిద్దాం. అప్పుడు 2014లో జోగి రమేష్ మంత్రి ఇక్కడ పోటీ చేశారు. అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన సొంత నియోజకవర్గం మైలవరం, దేవినేని ఉమా ఇలాఖా అని చెప్తూ ఉంటారు, ఆయన పోటీ చేశారు. 94,539 ఓట్లు తెచ్చుకున్నారు, 47 ఓట్ పర్సంటేజ్తో. అలాగే జోగి రమేష్ నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చారు, 86,970 ఓట్లు దక్కించుకున్నారు. జస్ట్ ఒక 7,569 ఓట్ల మెజారిటీతో దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ గెలిచిన పరిస్థితి. ఇక 2019లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. వసంత కృష్ణప్రసాద్ వెసెస్ దేవినేని ఉమాగా ఈ మొత్తం ఎన్నిక జరిగింది. అప్పట్లో ఒకరినొకరు గట్టిగా చాలా అగ్రెసివ్గా విమర్శించుకున్న పరిస్థితి. దేవినేని ఉమామహేశ్వరరావుకి 1,02,287 ఓట్లు వస్తే వసంత కృష్ణప్రసాద్కి 1,14,940 ఓట్లు వచ్చాయి. చాలా నెక్ టు నెక్ ఫైట్ ఇది. జస్ట్ 12,747 ఓట్ల తేడాతో దేవినేని ఉమామహేశ్వరరావు వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక బరిలో ఉన్న అభ్యర్థులు వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమని కాదని చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్కు, వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు ఇక టికెట్ ఇచ్చారు. తిరుపతి రావు యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి తిరుపతి రావు యాదవ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన జోగి రమేష్ అనుచరుడు. జోగి రమేష్ 2014లో ఇక్కడ పోటీ చేశారు కాబట్టి ఆయన మార్క్ ఇక్కడ ఉంటుంది. గతంలో కూడా జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలో వేలు పెడుతూ ఉన్నారు అంటూ వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు వార్ స్టార్ట్ అయింది. అది చిలికి గాలివానగా మారి వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ అభ్యర్థిగా పోటీ చేసేంత వరకు దారితీసిన పరిస్థితి. ఇక యాదవ్ కులానికి చెందిన నర్నాల తిరుపతిరావుకు టికెట్ దక్కింది. జోగి రమేష్ అనుచరుడిగా అనూహ్యంగా ఆయనకి టికెట్ దక్కిన పరిస్థితి. కమ్మ అభ్యర్థులే అంటే వసంత కృష్ణప్రసాద్ కానీ, లేకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు కానీ, లేకపోతే ఇలాంటి వాళ్లే కమ్మ అభ్యర్థుల మాత్రమే గెలిచే ఇటువంటి కీలకమైన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగం చేస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన తిరుపతిరావు యాదవ్ను రంగంలోకి దింపింది. పార్టీ మారిన వసంత స్థానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జోగి రమేష్ అలాగే వసంత మధ్య గొడవల్లో తిరుపతిరావు అక్కడ లబ్ధి పొంది అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వసంత నాగేశ్వరరావు చాలా ఫేమస్ లీడర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హోంమంత్రిగా కూడా పనిచేసిన కీలకమైన నాయకుడు. ఇక 1999, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వసంత కృష్ణప్రసాద్ ఓటమి పాలయ్యారు. ఆయన ఆప్కాబ్ చైర్మన్గా కూడా పనిచేశారు. 2019లో మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకుని దేవినేని ఉమా
మీద ఆయన వసంత కృష్ణ ప్రసాద్ గెలిచారు. టీడీపీలో చేరిక 4 సార్లు గెలిచిన దేవినేని ఉమను కాదని ఆయనకి టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో దేవినేని ఉమ వర్గం ఎంతవరకు వసంత కృష్ణ ప్రసాద్కి సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఒకవైపు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా వెళుతూ ఉన్నాయి. జనసేన క్యాడర్ కూడా సంపూర్ణంగా వసంత కృష్ణ ప్రసాద్కి సపోర్ట్ చేస్తారా లేదా అనే అది డౌట్గా మారిన పరిస్థితుల్లో ఇంతకాలం కమ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ గెలుస్తూ వచ్చారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన తిరుపతిరావు యాదవ్కు అవకాశం ఇచ్చింది. మరి చూద్దాం ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ ఒక చిన్న మాట కూడా పడనిచ్చేవారు కాదు. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి రాజకీయం ఎక్కడ జరుగుతుంది అనేది చాలా ఆసక్తిగా మారింది. ఇది మైలవరం రాజకీయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. థ్యాంక్ యూ.